నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను. షిప్ బ్రేకింగ్, షిప్ మెయింటెనెన్స్, రిపేర్స్ ఈ పనులు అగ్రరాజ్యాలు చెయ్యవు. ఎందుకంటే అవి ఎక్కడైతే జరుగుతాయో ఆ ప్రాంతపు సముద్రం పొల్యూట్ అయిపోతుంది, మత్స్య సంపద నాశనం అయిపోతుంది, ఆ ప్రాంతంలో వచ్చే వర్షాలు కూడా నాశనం. ఎందుకంటే సముద్రంలో ఈ కలుషితమైనటువంటి సముద్రపు నీటి వలన వాస్తవంగా ఎండలొచ్చి ఘనీభవించినటువంటి నీటిని పైకి తీసుకుని అవే కదా మేఘాల కింద వచ్చేది. అలాంటి ప్రాంతంలో కాలుష్యంతో ఉండేటటువంటి ప్రాంతాలలో వర్షాలు కూడా పొల్యూటెడే అవుతాయి. కాబట్టి అట్లాంటి అగ్రరాజ్యాలు తీసుకో, అభివృద్ధి చెందని వెనుకబడిన దేశాలు తీసుకుంటాయి ఆ పనులు. వాళ్ళకి ఉపాధి అవకాశాలు వస్తాయి, వాళ్ళకి పెట్టుబడులు వస్తాయి అన్నటువంటి దాంతో అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాలలో ఈ మధ్యన భారత్ ఆ పనికి దిగుతోంది. ఇది మంచిదో కాదో ఆలోచించుకోవాలి. మన దగ్గర రామాయపట్నం దగ్గర చేస్తాం అన్నప్పుడు కూడా నేను ఆ పాయింటే ప్రస్తావించాను. అయితే ఇప్పుడు తాజాగా ఆస్ట్రేలియాతో ఒక ఒప్పందం కుదుర్చుకుని ఇండియా ఆఫర్ చేసింది ఏంటంటే షిప్ మెయింటెనెన్స్ అండ్ రిపేర్ సర్వీసెస్ ఆస్ట్రేలియన్ వెసల్స్కి ఇండియాలో తయారు చేస్తాం అన్నటువంటి, చేసి పెడతాం అన్నటువంటి. ఇది మంచిదా చెడ్డదా కాలం డిసైడ్ చేయాలి.